హై వ్యూస్. కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక ప్రొడక్ట్కి సంబంధించి ఒక ప్రమోషన్ మనిషి చేశాడు, అనుకునే వేళ మైలేజ్ రావట్లేదు అనుకోండి, దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. కంట్రీ డిలైట్కి చిరంజీవి చేసిన ప్రమోషన్ని ఏ రేంజ్లో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు కొంతమంది వాంటెడ్గా సోషల్ మీడియాలో. బయట అయితే ఊడనుకోవట్లే, సోషల్ మీడియాలో వచ్చేసి ఎట్లా రేంజ్ చేస్తుంది తెలుసా? ఓ చిరంజీవి ప్రమోట్ చేశాడు అంటే ఇంకా పాలు కొనద్దురా మనం అంటే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అదే పాల్గొనాలన్నట్టుగా క్రియేట్ చేయడం. అది మీకు లాజిక్ అర్థమవుతుందా? సింపుల్ అండి. అరే అది మన హీరో ప్రమోట్ చేశాడని చెప్పేసి వేరే హీరో వాళ్ళు వాళ్ళ అభిమానులు కొంటలేదురా, మనం కొందాంరా అది అన్నట్టు. ప్రమోషన్లో భయంకరమైనటువంటి స్ట్రాటజీ ఇది. బయట ఎక్కడో కూడా చిరంజీవి కంట్రీ డిలైట్ ప్రమోట్ చేశాడని మేము కొనమని ఎవడు అంటలా, చిరంజీవి ప్రమోట్ చేసాడు కొందామని కూడా ఎవరు అనుకోవట్లే. బట్ ఆ రకమైన ఫీల్ జనాలు వచ్చి ఎలా చేస్తున్నారు కొంతమంది వాటికి సోషల్ మీడియా. ఇక కంట్రీ డిలైట్కి ఈయన ఎందుకు ప్రమోషన్ చేశాడు? ఈ కంట్రీ డిలైట్ అనేది వచ్చేసి ఐఎంలో చదివిన వాళ్ళు, ఐఐటీలో చదివిన వాళ్ళు ఒక స్టార్ట్అప్ అనేది పెట్టుకొచ్చారు. దీని మీద గతంలో కేసులు అవటం కావచ్చు, మరి కొంతమంది అంది ఫేక్ అది అనటం కావచ్చు, హడావుడి చేస్తున్నారు కదా. అది ఏంట్రా చెక్ చేశారు. పాలు వచ్చేసి ఇన్ టైంలో ఇవ్వట్లేదని ఒక కంప్లైంట్. నెయ్యి అనేది ఉంది చూశారు, మొన్న మధ్య పట్టణ చెరువు దగ్గర ఇక్కడ కంట్రీ డిలైట్ ఫామ్ ఉందన్నారే, అక్కడ వచ్చేందంటే సరిగ్గా వాటిని నిల్వ చేయట్లేదు అన్నట్టు, అండ్ వాటికి సరైన డేట్లు ఏవి లేవు అన్నట్టు సమయంతో చెప్పుకుంటూ వచ్చినారు. సో నెయ్యికి సంబంధించిన సమస్య తప్ప పాలకు సంబంధించి నేనైతే ఎక్కడ సమస్య వినలా. ఇప్పుడు చిరంజీవి అదే నమ్మకంతో పాలకు మాత్రం ప్రమోట్ చేశాడు. ఆయన శుభగృహ దీనికి రియల్ ఎస్టేట్ చేశాడు. ఆ రోజు నేను చెప్పా, వెళ్ళి రియల్ ఎస్టేట్లో ఏలు పెడుతున్న చిరంజీవి ఇబ్బంది పడతాడు. రియల్ ఎస్టేట్ అంత నమ్మదగినగా ఇప్పుడు ఏమీ లేవు, ఎక్కడో చోట కస్టమర్లు మోసం చేస్తూనే ఉంటారు, అప్పుడు ఏం రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అని నేను చెప్పినటువంటి కొద్ది నెలలకే శుభగృహాల మీద కేసులు నమోదు. దెబ్బకి చిరంజీవి ఆ యాడ్ నుంచి డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు మరలా కంట్రీ డిలైట్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అండ్ అదే కంట్రీ డిలైట్ పాలు వీళ్ళు కూడా వాడచ్చు, అందులో కవ్వు ఉంది, బటర్ బఫెలో పాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ అవతల వాళ్ళు చిరంజీవికి ఎక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకొని ఉంటారు. ఎందుకంటే చిరంజీవి కంట్రీ డిలైట్ అన్న ఒక బ్రాండ్ని హైలైట్ చేస్తున్నాడు. యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాడు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న సందర్భంలో చూస్తే అక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేచర్ ఫార్మ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ బోల్డ్ అని ఉన్నాయి. అంటే ఏంటి? ఈయన ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆ బ్రాండ్ తాలూకున్నటువంటి ఉత్పత్తులు మార్కెటింగ్ సంస్థ మొత్తం ప్రమోట్ చేస్తున్నట్టు అయిపోయింది ఇప్పుడు. అందుకని ఒప్పుకున్నాడు నాకు అనిపిస్తుంది, లేదా అవతల వాళ్ళు అందుకే నొప్పించి ఉంటారని నాకు అనిపిస్తుంది. సో సింపుల్గా ఏంటి విషయం అంటే, కంట్రీ డిలైట్కి సంబంధించి చిరంజీవి ప్రమోట్ చేశాడని మనం కొనొద్దని ఎవడు అనుకోవట్లా. ఆ రకం కాంట్రవర్సీ క్రియేట్ చేసి దానికి బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం, జనాల్లోకి వెళ్ళేలా చేద్దాం అని చెప్పేసి ఎవరో వాంటెడ్గా చేస్తున్నారు కొంతమంది బయట. ఆయన చిరంజీవి చేశాడు అన్నప్పుడు ఇక్కడ ఆయన జనాలు ఎక్కడ మోసం చేసేది ఏమీ లేదు, దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు, రేట్లు క్లియర్గా ఉన్నాయి, ఎవరో పర్మిషన్ ఇచ్చినట్టు మొత్తం క్లియర్గా ఉన్నాయి, అండ్ పాలు వాడినప్పుడు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూనే ఉండింది. అది ఆయన కూడా చిరంజీవి కూడా వాడచ్చు. సో ధర్మంగానే లీగల్గానే అన్ని సవ్యంగానే ఉన్నట్టుగా చూసుకున్నాకే అందులోకి దిగి ఉన్నాడు. ఇక యాడ్ నిజంగా చెప్తున్నా కదా, యాక్టింగ్ అంటే చిరంజీవి ఇంక అంతే. అన్నే సినిమాలో కానీ ఆయనలో ఉన్న ఆత్మారావు బయటకు వచ్చి హడావుడి చేస్తున్నట్టు ఆ కొద్ది సెకండ్స్లోనే ఈ కంట్రీ డిలైట్ అన్నది అసలు ఏంటి, ఎవరు పెట్టారు, ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఏంటి మొత్తం చెప్పించారు. కమెడియన్ సత్య యాక్టింగ్ కూడా బాగా చేశాడు. ఇక ఆ యాడ్ వచ్చేసి హరీష్ శంకర్ అంట డైరెక్షన్. సో ఓవరాల్గా అది విషయం. 3.5 రోజు ఇద్దాం అనుకుంటున్నా, స్కిప్ అవుతూ ఉన్నా. విషయం ఏంటి? కాంట్రవర్సీ వాంటెడ్గా క్రియేట్ చేసిన తప్ప బయట అలా లేరురా నాయన. ప్రశాంతంగా ఉన్నటువంటి అభిమానుల మంది మీరు చిచ్చి పెట్టవద్దు మీ దిక్కుమల ప్రమోషన్ కోసం. నెక్స్ట్ చిరంజీవికి దీనికి ప్రమోషన్ చేయడం ద్వారా ఆయనకు వచ్చే నష్టం అసలు ఏమీ లేదు. ఈ పాలకు సంబంధించి కూడా సైడ్ ఎఫెక్ట్ కానీ తదితరంగా ఏమీ లేవు, అన్ని విజువల్గా కనిపిస్తున్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ చిరంజీవి ద్వారా ఎందుకు చేపించారా అంటే, చాలా మంది చేపించారు ప్రమోషన్, యూట్యూబర్ల చేత, ఇన్స్టాగ్రామ్ల వాళ్ళ చేత, నార్మల్ చేత, సెలబ్రిటీ ఓడి మంది చేపించారు కదా. చివరికి చిరంజీవిని ఎందుకు పెట్టుకున్నారంటే, చిరంజీవి లాంటి వ్యక్తిని ముందు పెట్టి ప్రమోషన్ చేపిస్తే కంట్రీ డిలైట్ అని, ఈ కంట్రీ డిలైట్లో మిల్క్ రకాల ప్రొడక్ట్స్ రిమైనింగ్ అన్నీ కూడా ప్రమోట్ అయిపోతాయి. మెయిన్ వీళ్ళు వాడిన అతి పెద్ద లాజిక్, యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ నుంచి వీటిని ఆర్డర్ చేయాలి. మరలా ఇందులో వీఐపీకి సంబంధించి అంత డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఉంది, మళ్ళీ ఎంతో పే చేయాల్సి ఉంది. సో ఆ ఐఏఎంఓ వల్ల ఐఐటి వల్ల తెలుగుని చూశారు, మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. బట్ హార్ట్ఫుల్గా నేను చెప్తున్నా, అన్ని క్రాస్ చెక్ చేసుకొని బాగుందంటే హ్యాపీగా కొనుక్కోండి. అంతే తప్ప
ఏది దిక్కుమాలినటువంటి పనికిమాలినటువంటి చెత్త చెదన ప్రమోషన్స్ ఉంటాయే అవి చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు. అటువంటి వద్దు, ఇటువంటివి చూసుకొని ఇటువంటి వాటిలో కొనుక్కోండి, మనకు రోజు ఉపయోగపడతాయి కాబట్టి. బయట హ్యాపీగా వీటికంటే తక్కువ దొరుకుతుంటే సంతోషంగా తీసుకోండి, ఇందులో బాగుందంటే హ్యాపీగా ఇందులో తీసుకోండి. చిరంజీవి చేసిన ప్రమోషన్ చూసారా, అది మాత్రం ఆయన క్రాస్ చెక్ చేసుకొని ఇబ్బంది పడకూడదని జాగ్రత్తగా చూసుకోండి ఈసారి మాత్రం.